క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీ నోటిలోని శక్తి, సామెతలు 18వ అధ్యాయము 21వ వచనంలో, జీవమన్నములో నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. దేవా, నీ నోటిలో ఒక అద్భుతం ఉంది, నీ ప్రకటనలో విముక్తి ఉంది. జీవమరణములు నాలుగు వశములో ఉన్నాయని వాక్యము చెబుతుంది. మీ పరిస్థితిలో కాదు, డాక్టర్ నివేదికలో కాదు, మీ బ్యాంకు ఖాతాలో కాదు, కానీ మీ నాలుకలో. దేవుని బిడ్డ, మీ జీవితం గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? నా మాట వినండి. పదాలు కేవలం శబ్దాలు కావు, అవి విత్తనాలు. శక్తిని మోసే, విధిని రూపొందించే, నిర్మించే లేదా విచ్ఛిన్నం చేసే ఆధ్యాత్మిక విత్తనాలు. మీరు నోరు తెరిచిన ప్రతిసారి మీరు నాటుతున్నారు. మీరు జీవితాన్ని నాటుతున్నారా లేదా మరణాన్ని నాటుతున్నారా? మీరు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారా లేదా భయాన్ని ప్రకటిస్తున్నారా? మీరు కేవలం ఎవరో కాదు, మీరు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు. మరియు దేవుని తన వాక్యము ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చాడు. అంటే మీరు ఆయన వాక్యాన్ని మాట్లాడేటప్పుడు మీరు ఏదో చెప్పడం కాదు, మీరు ఏదో సృష్టిస్తున్నారు. బైబిల్ చెప్తుంది, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. కీర్తనలు 107వ అధ్యాయము 2వ వచనము. అంటే మీ ప్రకటన మీ గుర్తింపు. శత్రువైన సాతాను మీ మనసును అబద్ధాలతో నింపాలని కోరుకుంటున్నాడు. నీవు సరిపోవు, అది ఎప్పటికీ మారదు. నీవు ఇరుక్కుపోయావు, కానీ అపవాది అబద్ధాల కోరు. దేవుని వాక్య సత్యాన్ని ఎత్తి చూపడం ద్వారా నీవు అతని నోరు మూయించాలి. స్వస్థత గురించి మాట్లాడు, శాంతి గురించి మాట్లాడు, ఉద్దేశం గురించి మాట్లాడు, విధి గురించి మాట్లాడు. బలహీనుడు నేను బలవంతుడిని అని చెప్పనివ్వండి. విరిగినవాడు నేను స్వస్థత పొందేను అని చెప్పనివ్వండి. కృంగిపోయినవాడు నేను లేస్తాను అని చెప్పనివ్వండి. ఆ పర్వతముతో మాట్లాడి యేసు నామములో దానిని కదలమని ఆజ్ఞాపించండి. దానిని చెబుతూనే ఉండండి. మీరు విత్తిన దాని ఫలాన్ని చూసే వరకు అడుగుతూ ఉండండి. ఇది కేవలము సానుకూల ఆలోచన కాదు, ఇది క్రియలలో విశ్వాసము. ఇది దేవుడిని, ఆయన మాటపై నమ్మకము మరియు మీ స్వరములో పరలోకాన్ని ఉత్తేజపరచడము. మీ నోటిలోని దేవుని వాక్యము ఒక ఆయుధం, కత్తి, పురోగతిని అన్లాక్ చేసే తాళం. కాబట్టి నేను మీకు ధైర్యం చెప్తున్నాను, ప్రతిరోజు మేల్కొని ఇలా ప్రకటించండి. నేను కేవలము విజేతను మాత్రమే. నేను తలని, తోకని కాదు. నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వృద్ధి చెందదు. నేను ఆశీర్వదించబడ్డాను మరియు ఎంతో అనుగ్రహించబడ్డాను. మీరు కళ్ళతో చూసే వరకు ఈ విధంగా మాట్లాడండి. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నీ వాక్య శక్తికి ధన్యవాదాలు. జీవితాన్ని మాట్లాడడానికి, నీ వాగ్దానాలను ప్రకటించడానికి మరియు శత్రువు యొక్క ప్రతి అబద్ధాన్ని నిశ్శబ్దం చేయడానికి నాకు నేర్పించండి. నీ సత్యంపై నిలబడడానికి మరియు యేసు నామములో పరివర్తనను చూడడానికి మాకు సహాయం చేయండి. ఆమేన్.